హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. ఆసక్తికరమైనటువంటి వాక్యం ఒకటి తెలంగాణలో అధికార పక్షం నుంచి వచ్చినటువంటి వార్తకు తెలంగాణలో ఒక రకమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. అనుకున్నదే జరిగింది, మొదలయ్యింది ఆట. సంవత్సరం వరకు వెయిట్ చేశారు ప్రజలు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారానికి కాస్త ముందు, అంటే నవంబర్ వరకు అని చెప్పొచ్చు. అంటే ఒక 10 నెలల కాలం ప్రజలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు చాలా ఓపికగా సంయమనం పాటిస్తూ, సహనం పాటిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఒక దగాకోరని, ఆయన ఒక కబ్జాకోరుడని, ఆయన ఒక అవినీతిపరుడని, ఆయన ఒక రౌడీ షీటర్, అంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక క్రిమినల్ నెంబర్ 1 అని, ఆయన ఆంధ్ర బానిస అని, చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని, ఆయన ఒక దొరల పార్లకు దురంకారానికి నిదర్శనమని, బ్రీఫ్ కేసులతోటే పదవులు పొందాడని, అనుభవరాహిత్యం లేదు మోసం తప్పించేయని, ఆయనకు అధికారమే దాహమని, ఇట్లా ఏ కారణాలు, ఇవన్నీ ఒక 10 కారణాలు చెప్తుండ్రు. ఇవన్నీ ఉన్నాయని తెలిసినా కూడా తప్పుడు పబ్లిసిటీతోటి ఎక్కువ హామీలు ఇచ్చి, ఒకవైపు కేసీఆర్ పాలనని నెగటివ్ పరంగా కొంచెం ఉంటే ఎక్కువగా విమర్శించి, సోషల్ మీడియా ద్వారా అధికంగా చేసి, కేసీఆర్ వ్యక్తిగతమైనటువంటి అలవాటు, వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనని సాకుగా చూపించి, ఆశ చూపించి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవి చెయ్యాలని తెలిసినా కూడా ఎదురు చూసి చేస్తాడేమో, ఇక చేస్తాడేమో 10 నెలలు 11 నెలలు చూసి 11 నెలలు కంటి మొదలుపెట్టారు. ప్రజలు తిరగబడుతున్నారు. కాంగ్రెస్ కండువతో కప్పుకునే నాయకుడు గణపర్తి ఉరికిస్తున్నారు. మీద పడి దాడి చేయట్లేడు, హింసాత్మకమైన దాడులు మాత్రమే జరగట్లేవు, కాస్త కోస్త అవి కూడా జరుగుతూ ఉన్నాయి. కనిపిస్తే కాల్చివేత టైపులో కనిపిస్తే ఖబర్దార్ అంటున్నారు ఇప్పుడు తెలంగాణ సమాజం. ఈ విషయాన్ని నిన్నటి గ్రామ సభల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల కవాతుల మధ్య గన్నులు పెట్టుకొని గ్రామ సభలు, ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గన్నులు పెట్టుకొని మీటింగులు, గ్రామ సభలు నిర్వహించుకోవచ్చు దుస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ ఈ జనం వేసే రాళ్ళు, కోడిగుట్లు, ఇవన్నీ మీద ఎక్కడ పడతాయనో పోయి ఆయన యుఎస్ఏలో ఉన్నాడు, దాక్కున్నాడు. అవన్నీ తర్వాత అవన్నీ చెప్పుకుందాం. సింగపూర్ అని తిరిగాడు. రైట్. మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు నిజంగా ఏమంటున్నాడంటే, ప్రజలు తిడుతున్నారు, కనపడితే కోరుతున్నారు, తిడితే తిట్టిండో కాదు, కేసీఆర్తో పోల్చుకోరు, కేసీఆర్ని మెచ్చుకుంటూ మమ్మల్ని తిడుతున్నారు రా బాబో, కాంగ్రెస్ పార్టీ సంకనాకిపోతా ఉంది, భ్రష్టుపడిపోతా ఉంది. ఉన్న వాస్తవం చెప్పి నిజమే కదా. మరి ముక్కు కోసిన మొగడు మొదటేనాయమని చెప్పేటువంటి వచ్చిన మొగడు రెండో మొగడు మొదటి మొగడిని గుర్తింపజేస్తున్నాడంటే వీడొక అసమర్థుడనే కదా, వీడొక రాక్షసుడనే కదా అర్థం. స్పష్టంగా చూస్తున్నాం వీడియోల్లో మనం. దేవుడా ఎక్కడున్నావు, ఎక్కడ ఏనాడా నిన్నాం, ఇట్లాంటి ప్రజల ఆర్తనాదాలు మన సినిమాలు ఎక్కడో చూస్తాం. కష్టకాలంలో ఎవడో ఒకడు ఉన్నాడు, వస్తాడు, రావాలి అంటే ఏదో సినిమా డైలాగ్ కొడితే హీరో డడన్ ఢంఠాంతి ప్రత్యక్షమైనట్టు, లేదా బృహత్కార పరిస్థితులు వస్తే నువ్వే దేవుడు అయితే దిగిరా అని ఒక ఏదో హీరోయిన్ పాట పాడితే దేవుడు కిందికి వచ్చి సమస్యలు సొల్యూషన్ చేసినట్టు మాకు కూడా జరగాలని ఆయన వస్తాడు, మళ్ళీ వస్తాడంటూ మళ్ళీ కేసీఆర్ నామస్మరణ చేస్తుంది తెలంగాణ సమాజం. గ్రామ స్థాయిలో దారుణమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ కాంగ్రెస్ పట్ల. కేసీఆర్ మంచిగా చేశాడు, కేసీఆర్ పాలనలో మాకు ఇంత కష్టం రాలేదు, కరెంటు కష్టం, నీళ్ళ కష్టం, పంట కష్టం, ధరల కష్టం, పథకాలు ఇచ్చిన పథకాలు ఇవ్వలేదు, ఇస్తా అన్నటువంటి ధరలు 15,000 2 పంటలకు ఎగ్గొట్టాడు, 3వ పంటకు ఇప్పుడు గతి లేదు, 4వ పంటకు ఇస్తాడో ఇయ్యలో తెలియదు, ఇచ్చిన తక్కువ 12,000 ఇస్తాడట, అందరికీ ఇవ్వడట. కేసీఆర్ పాలనలో స్పష్టంగా అర్థం చేసుకోండి, కేసీఆర్ పాలన అనర్హులకు కూడా లబ్ధిదారులు అయ్యారు, ఇక్కడ అర్హులు కూడా లబ్ధి రావట్లేదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అనర్హులకు కూడా వచ్చింది. ప్రజలకు చేరాలి, ప్రభుత్వ సేవలు చేరాలి, ప్రజలు ప్రయోజనం పొందాలి,
వాళ్ళకి ఏదో ఒక రీజన్ పెట్టి నీకు ఆధార్ కార్డు లేదనో, ఈ కార్డు ఉందనో, ఆ కార్డు ఉందనో, మీ ఇంట్లో 5 ఉన్నారనో, మీ ఇంట్లో 4 సంతానం మించుందనో, అన్నకొస్తే తమ్ముడికి ఉండను, మొగడు బతికి ఉన్నాడు కదా పెళ్ళానికి ఇవ్వనని చెప్పి ఇట్లా రకరకాలుగా సాకులు చెప్పకుండా అందరికీ ప్రతిపక్ష పార్టీ వాడైనా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయినా సరే, కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే, అతడు అర్హుడైతే ఎలాంటి ఫైరవులు లేకుండా, ఎలాంటి మధ్య దళారులు లేకుండా, ఎంపిక పట్టిక లేకుండా, అప్లికేషన్ లేకుండా లబ్ధిదారులకు పథకాలు వస్తే ఇక్కడ మధ్య దళారులు, బ్రోకర్లు, ఏజెంట్లు, నయములు బ్లాక్ మెయిలర్లను ఏజెంట్గా పెట్టుకొని గ్రామ సభల్లో కార్యకర్త లేక మధ్య దళారులుగా, బ్రోకర్లుగా, లోఫర్లుగా మధ్యలో ఉండి పథకాల అప్లికేషన్లు మళ్ళీ స్కూటింగ్ పెట్టి అప్లికేషన్ ఫామ్కి 50 రూపాయలు, నింపినోనికి 100 రూపాయలు, నీ పనులు కావాలంటే 1000 రూపాయలు. ఇది జరుగుతుందంట గ్రామాల్లో. ఇట్లా జరిగితే మరి కోమటిరెడ్డి గారు చెప్పింది నిజమే కదా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కదా. మరి రేవంత్ రెడ్డి తప్పులు దిద్దుకుంటాడో దిద్దుకోడో, రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికోసమే స్థానిక ఎన్నికల కోసమే లబ్ధిదారుల ఎంపిక అని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇంటింటికి సర్వే అని, ఇందిరమ్మ ఇల్లని నాటకం ఆడుతున్నాడు. స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళే ముందు లబ్ధిదారుల ఎంపిక పట్టిక పెట్టిన తర్వాతనే వెళ్ళాలి. ఎంపిక పెట్టకుండా మొత్తం ప్రజలు ఖచ్చితంగా మోసపోతారు, మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది గ్రహించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రపంచాలు వీగుతున్న నల్లగొండ కోటలో, నీలగిరి కొండల్లో, నీలగిరి రచకొండ గుట్టల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హవా నడిచింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు, పటిష్టమైనటువంటి కోట కూడా అది, అందులో బీటలు పారే ప్రమాదం ఉందని వాళ్ళు గ్రహించారు. అందుచేతనే రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచాడు, తిరుగుబాటు పెంచాడని చెప్పొచ్చు. మరి వేచి చూద్దాం, కాంగ్రెస్ పార్టీలు ఇలాంటి మార్పులు తీసుకుంటుందా, రాజగోపాల్ మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా, ఆయన చేసిన సూచనలను ఏ విధంగా స్వీకరించబోతాడో రేవంత్ రెడ్డి, ఒకసారి వేచి చూద్దాం.